వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఫోకస్. పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, అంగవైకల్యంతో అవమానాలు మరోవైపు. అయితేనేం తన లక్ష్య సాధన కోసం ఆ యువతి పట్టుదలగా ముందుకు సాగింది. అందరికీ చదువుతోనే సమాధానం చెప్పాలని భావించింది. కృషి పట్టుదలతో కష్టపడి చదివి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జేఈఈ మెయిన్స్లో PWD విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. అవమానించిన వారితోనే అభినందనలు పొందుతున్న ఉమేశ్వరిపై ప్రత్యేక కథనం. విద్య కష్టాలమయమైతే గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో కల్వకుర్తిలోని ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నారు, ఎలాంటి ఇక్కడ నాణ్యమైన చదువు, నాణ్యమైన భోజనం అందుతూ ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ ఐఐటిలో ఎవరు సాధించారు, ఆ అమ్మాయి ఎట్లా కష్టపడింది, ఆ అమ్మాయి ఆ ర్యాంకు సాధించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ విధంగా కృషి చేసిందనే అంశం ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఆమె పట్టుదల ముందు వైకల్యం ఓడిపోయింది. ఆమె కృషికి ఎంతో మంది అనితర సాధ్యమైన లక్ష్యం దాసోహమన్నది. కటిక పేదరికం బాధించినా, వైకల్యం వేధించినా ఆ చదువుల తల్లి మనోధైర్యం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం, అంకిత భావంతో కష్టపడి ఇప్పుడు ఏకంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు సాధించింది. బంజారా తండాలో వికసించిన ఆ విద్యా కుసుమం రమావత్ ఉమేశ్వరి. లక్షలాది మంది పోటీ పడ్డ జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో PWD విభాగంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుతూ తన సత్తా చాటింది. దివ్యాంగురాలిగా ఆమె సాధించిన ఘనత ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పెద్దవేములోని బావితండాకు చెందిన రమావత్ ఉమేశ్వరి ఇప్పుడు రాష్ట్రానికే పేరు తెచ్చింది. రమావత్ రవీందర్ నాయక్, లలిత దంపతులు ఆమె తల్లిదండ్రులు. రెక్కాడితే గాని డొక్కాడని వీరికి 4 సంతానంలో 3 దివ్యాంగులే. పెద్ద కూతురైన ఉమేశ్వరి కూడా దివ్యాంగురాలే. సన్నకారు రైతైన రవీందర్ నాయక్ కుటుంబ పోషణ కోసం ఫంక్షన్ హాల్లో డెకరేషన్ పనులు చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడ్డాడు. కటిక పేదరికంలో పెరిగిన ఉమేశ్వరి చదువులో ఎంతో ప్రతిభ చూపింది. కడ్తాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 10/10 GPA సాధించింది. ఆ తర్వాత కల్వకుర్తిలోని గిరిజన బాలికల గురుకులంలో ఇంటర్ MPCలో 942 మార్కులు సాధించింది. ఇక తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సొంతం చేసుకున్నది. ప్రతిష్టాత్మక IIT మద్రాసులో ఉమేశ్వరికి సీటు వచ్చే అవకాశం ఉంది. ప్రిన్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ కల్వకుర్తి. సో మా అమ్మాయి ఉమేశ్వరి మా స్టూడెంట్. ఆల్ ఇండియా లెవెల్లో ST కేటగిరీ, అందులో PWD కింద ఆల్ ఇండియా 2nd ర్యాంక్ రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఎట్ ద సేమ్ టైం మాకు చాలా గర్వంగా కూడా ఉంది. బికాజ్ అమ్మాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇన్ ద సెన్స్ ఆమె హైట్ అనేది పెరగలేదు. సో ఆమె కొత్తగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది తనను ఎగతాళిగా చేసి మాట్లాడడం అలాంటివి కూడా జరిగినాయి. సో అవన్నీ కూడా అమ్మాయి దాటుకొని చాలా ధైర్యంగా ఎంతో కష్టపడి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో 2nd ర్యాంక్ తెచ్చుకోవడం హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మా ఇన్స్టిట్యూషన్ ఎక్కడో కల్వకుర్తి తెలంగాణలో ఎక్కడో ఒక టౌన్, ఆ టౌన్లో నుంచి మళ్ళీ అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు ఇది ఆల్ ఇండియా లెవెల్లో తెలవడం అనేది, అది కూడా మా అమ్మాయి ద్వారా తెలవడం అనేది మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ విషయం మీద. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా చదువునే నమ్ముకున్నానని ఉమేశ్వరి చెబుతున్నది. తన చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, పై చదువుల కోసం ఆర్థిక స్తోమత సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. IIT చదువు కోసం తనకు ఆర్థిక సాయం అందించాలని మానవతావాదులను అర్థిస్తున్నది. తమ కుటుంబానికి పేదరికం దూరం చేయడమే తన లక్ష్యమని ఉమేశ్వరి చెబుతున్నది. ఫస్ట్ నుంచి 10th క్లాస్లో చదివినప్పుడు నేను ఫస్ట్ జాయినింగ్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి చాలామంది నవ్విర్రు. ఈమె ఏంటి ఇంత చిన్నగా ఉంది, ఈమె ఏ క్లాస్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఈమె అసలు ఎవరు, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, అట్లా చాలామంది హేళన చేస్తారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. గురుకుల స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అంతా చాలా బాగుంది సార్. నేను కూడా చాలా బాగా చదువుకున్నాను. అందులో ఫెసిలిటీస్ కూడా బాగుంటుంది. ఒకవేళ ట్రైబల్ వెల్ఫేర్స్ ఇలా ఉండకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది చదువుని ఆపేసి ఉండేవాళ్ళు సార్. చాలా హ్యాపీ, అంటే ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది సార్. ఇంకా టీచర్స్ కూడా చాలా కేర్గా చూసుకుంటారు. శ్రీధర్ సార్, వరుణ్ సార్, హుసేన్ సార్ చాలా కోఆపరేట్ చేశారు సార్. మస్తు మోటివేట్ చేశారు. నువ్వు చేయగలుగుతావు, నీలాంటి వాళ్ళకి నువ్వు మోటివేషన్గా ఉండాలి అని చాలా హెల్ప్ చేశారు సార్. ప్రగతి స్కూల్లో కూడా అందరు స్టాఫ్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకే అనిపించింది నేను కూడా మంచి స్థాయిలో ఉండాలి, నాలాంటి వాళ్ళకి ఇన్స్పైర్గా ఉండాలి అని. అంటే నేను 10th క్లాస్లో నిక్ విజీసిక్ అనే లెసన్ చదివిన సార్.
అతన్ని అంటే కాళ్ళు చేతులు ఉండవు సార్ అతనికి. అతన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. అంటే నాకు బ్యాక్ బోన్గా మా పేరెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు లేకపోతే ఇంకా నేను లేను. అంటే నేను ఒకటే ఫాలో అవుతా సార్, ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది సార్. అది ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు కష్టపడుతున్నామని సడన్గా సక్సెస్ అనేది రాదు సార్, ఇది కష్టపడాలి పక్కా వస్తుంది. అలా అని మనం ఇలా ఉన్నామని అంటే బ్యాక్ స్టెప్ వేయొద్దు సార్. పక్కా ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్కి సక్సెస్ అనేది వస్తుంది సార్ మనకి. అంటే నేను ఇప్పుడు రేపు బాంబేలో కానీ మద్రాస్లో కానీ సీట్ వస్తే నాకు జాబ్ వస్తుంది సార్ 4 years తర్వాత పక్కా. అది రాకపోయినా నేను సాధిస్తా. వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళకి నాకు ఇప్పుడు ఎవరైతే హెల్ప్ చేసిర్రో 2 times 3 times నేను హెల్ప్ చేస్తాను సార్ వాళ్ళకి పక్కా. మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన ఉమేశ్వరిని స్థానిక ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవలే ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కొంత ఆర్థిక సాయం అందించిన ఆయన మంత్రి కేటీఆర్ సహకారంతో చదువుకు ఆటంకం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. నా బిడ్డకు మంచి సీట్ వచ్చింది, డబ్బులు లేదు నా దగ్గర, ఆడ పంపించాలని కోరిక ఉంది నాకు, కానీ డబ్బులు లేదు సార్. అందుకనే బాధపడుతున్నా. నేను రోజు కూలికి పోయి మా పాపకు చదివించిన. దూరం పంపించాలంటే డబ్బులు లేదు, అందుకనే బాధపడుతున్నా సార్. చదవాలని పంపించాలని కోరిక ఉంది సార్, అందుకనే. పెద్ద అమ్మాయికి ఇప్పుడు ఇండియాలో 2nd ర్యాంక్ వచ్చింది జేఈఈ మెయిన్స్లో. ఇప్పుడు పై చదువులకు ఐఐటికి వెళ్ళలే బాంబే వస్తుందని ఒక నమ్మకం ఉంది. మా పై చదువులకు ఏమైనా డబ్బులు ఖర్చు బాగా అవుతాయని చెప్తున్నారు. దానికి మేము పెట్టలేకపోతున్నాము. నేను ఇంతవరకు బాగా కష్టపడి చదివించాను, కానీ ఇప్పుడు చదివించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరైనా దాతలు ఉంటే, ఏమైనా సహకరించే వాళ్ళు ఉంటే చేస్తే బాగుంటుంది. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను చేసే వాళ్ళకి. మొన్న సార్ దగ్గర వెళ్ళాను, కసిరెడ్డి నారెడ్డి సార్ దగ్గర వెళ్ళాము, ఆయన ఎమ్మెల్సీ సార్ దగ్గర వెళ్ళాము. బాగానే మాకు రెస్పాన్స్ చేసి ఏ సహకారం కావాలన్నా చేస్తాము. కేటీఆర్ సార్ దగ్గర కూడా అక్కడ వెళ్ళి కూడా ఏమైనా ప్రోత్సాహం కూడా అయ్యే విధంగా చూస్తామని కూడా చెప్పారు. మా పెద్ద అమ్మాయికి వచ్చినందుకు సంతోషం ఉంది. కొంత ఆర్థికంగా ప్రాబ్లం వల్ల కొంచెం బాధపడాల్సి కూడా వస్తుంది. పై చదువులు చదువుకుంటానే అమ్మాయి బాగా ఇది అవుతుంది, కానీ మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది. అలా మేలు ఎప్పుడు మర్చిపోలేము. రమావత్ ఉమేశ్వరి సాధించిన ఆల్ ఇండియా జేఈఈ ర్యాంకుతో తమ తండాకు మంచి పేరు వచ్చిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా దివ్యాంగురాలైన ఉమేశ్వరి సాధించిన ఆల్ ఇండియా జేఈఈ ర్యాంక్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్నది మారుమూలలోని ఒక గిరిజన తాండాలో నివసిస్తున్నటువంటి పేద కుటుంబం. అంతేకాదు అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబం. తన కూతురు ఉమేశ్వరిని పట్టుదలతో చదివించాడు ఆ తండ్రి. ఉమేశ్వరి ఎక్కడ పట్టు వదలకుండా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివి ఆల్ ఇండియా పీడబ్ల్యూడి విభాగంలో జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్లో 2వ ర్యాంక్ సాధించింది ఉమేశ్వరి. అంగవైకల్యం ఉన్నప్పటికీ, అన్నిటినీ ఛేదించినప్పటికీ ఆర్థిక భారం భారంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయి పై లక్ష్యాలను ఛేదించాలి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే సదుద్దేశంతో చదువుతుంది. కాబట్టి పై చదువులు చదవాలి అనే లక్ష్యంతో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని మానవతావాదులతో పాటు ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, రంగారెడ్డి జిల్లా. ఇది ఇవాల్టి డైలీ ఫోకస్. నమస్తే.